రైట్. అందరికీ నమస్కారం. స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఒక బోగస్ కేసు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. 24 నెలలుగా విచారణ చేసిన 14 మంది దాకా సిఐడి విచారణ చేసిన వాళ్ళకు సంబంధించిన వివిధ ఖాతాలని వివిధ రాష్ట్రాల్లో ఉన్న సమాచారాన్ని తెప్పించుకొని విశ్లేషించిన ఎక్కడా కూడా ఒక్క రూపాయి చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో తెలుగుదేశం పార్టీ నాయకులకో వచ్చినాయి అని చెప్పి ఇన్ని రోజుల విచారణలో నిరూపించలేకపోయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా సిఐడి. పలు సందర్భాల్లో మేము డిమాండ్ చేశాం, ఇది కేవలం రాజకీయ కక్ష కుట్ర కోణంలోనే, ఏ సంబంధం లేని నీతి నిజాయితీకి మారుపేరైన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఈ కేసులో ఇరికించారు. మీకు దమ్ముంటే ఏ అకౌంట్కు డబ్బులు వచ్చినాయో బయట పెట్టండి అని చెప్పి పలు సందర్భాల్లో మేము డిమాండ్ చేయటం జరిగింది. ఇంతవరకు కూడా నిరూపించలేదు. సిఐడి అనేది ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాకుండా ఒక గాసిప్ ఏజెన్సీ కింద మారిపోయింది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సాక్ష్యాలు సేకరించి అరెస్ట్ చేసే విధంగా చేస్తారు. కానీ మన రాష్ట్రంలో రివర్స్ పాలన నడుస్తూ ఉంది, రివర్స్ విధానంలో వెళ్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి మేము సాక్ష్యాధారాలు సేకరించడానికి అరెస్ట్ చేశామని చెప్పిన 48 రోజులైనా ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ఆయనకు సంబంధించి సంబంధం ఉంది అనేది సిఐడి నిరూపించలేని పరిస్థితి. కేవలం ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారనేది స్పష్టంగా కళ్ళ ముందు కనపడతా ఉంది. ఎందుకంటే ఇవాళ ఏ విధంగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మెయింటైన్ చేసి బెయిల్ రాకుండా చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ వరకు కూడా ఎక్కడా ఒక్క ఆధారం నిరూపించలేని సిఐడి ఇవాళ ఒక గాసిప్ ఏజెన్సీ కింద అసత్యాల్ని కోర్టుల ముందు ఉంచుతూ న్యాయస్థానాల్ని ప్రభావితం చేసే కుట్రలో సిఐడి భాగస్వామ్యం అయిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చివరికి ఏ ఆధారం దొరక్క తెలుగుదేశం పార్టీకి బలం ఎవరంటే కార్యకర్తలు. అటువంటి కార్యకర్తలు ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుండి కూడా ఈనాటి వరకు ప్రతి 2 సంవత్సరాలకి మెంబర్షిప్ అనేది చేపట్టడం ఒక ఆనవాయితీ. ఆ ఆనవాయితీలో మెంబర్షిప్ డ్రైవ్ చేస్తే చివరికి ఆ వచ్చిన డబ్బులు కూడా స్కిల్ డెవలప్మెంట్ కిందో ఫైబర్ గ్రిడ్ కిందో ఆ డబ్బులు వచ్చినాయని చూపెట్టే ఒక అభూత కల్పనకి సిఐడి ప్రయత్నం చేస్తూ ఉంది. కేవలం ఎందుకంటే ఈ గాసిప్స్ ప్రచారం చేసి అసత్యాలు ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాకుండా ఉండాలి అనే కుట్రలో భాగమే ఈ కథనాలని తీసుకొస్తా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి మనం చూస్తే 2014-15లో తెలుగుదేశం పార్టీ 52,94,000 మంది మెంబర్షిప్ చేయించుకున్నారు. ప్రతి మెంబర్కి 100 రూపాయల చొప్పున 52.94 కోట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి. అలాగే 2016-17లో 60,75,000 మంది కార్యకర్తల మెంబర్షిప్ చేయడం జరిగింది.
మరి దాని ద్వారా దాదాపు 60,75,000 రూపాయలు మెంబర్షిప్ కింద వచ్చినాయి. 18-19 చూస్తే 43,23,000 మంది మెంబర్షిప్ చేయించుకున్నారు. 43.23 కోట్లు మెంబర్షిప్ కింద వచ్చినాయి. దాదాపు 2014-15 నుండి 2018-19 వరకు చూస్తే 159.8 కోట్ల రూపాయలు మెంబర్షిప్ రూపేణా తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటుంది. చనిపోయిన కుటుంబాలకు అండగా ఉంటారు. ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో ఆ పిల్లల్ని చదివిస్తారు. ఎవరైనా అత్యవసర వైద్య సేవల కింద ఉంటే వాళ్ళకి సహాయం చేస్తారు. అదేవిధంగా ఎవరైతే మెంబర్షిప్ చేయించుకున్నారో వాళ్ళకి 2014-15 నుండి 18-19 వరకు 68.53 కోట్లు ఇన్సూరెన్స్ కింద మేము కట్టడం జరిగింది. గరిష్టంగా 2018-19లో 16.2 కోట్లు ఇన్సూరెన్స్ కింద కట్టాం. అలాగే 2014-15లో 7.43 కోట్లు, మొత్తం వెరసి 68.59 కోట్లు మేము వివిధ ఇన్సూరెన్స్ ఏజెన్సీకి కట్టడం జరిగింది. రకరకాల ఏజెన్సీలు, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కావచ్చు, నేషనల్ కావచ్చు, న్యూ ఇండియా కావచ్చు. మరి ఇన్సూరెన్స్ ఏజెన్సీలకి దాదాపు ఈ కాలంలో 5,000 మంది చనిపోతే ఒక్కొక్కళ్ళకి 2 లక్షల చొప్పున దాదాపు 100 కోట్ల రూపాయల దాకా ఇన్సూరెన్స్ రూపేణా ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీ విధానం. మరి ఇవాళ ఎవరైనా ఏ ఇన్సూరెన్స్ ఏజెన్సీ అయినా ఇన్సూరెన్స్ కట్టాలంటే వివరాలు లేకుండా ఇన్సూరెన్స్ ఇస్తారా? ఏదైతే ఏ కార్యకర్తలు మాకు మెంబర్షిప్ తీసుకున్నారో ప్రతి ఒక్కరికి ఒక ఐడి కార్డు ఇస్తాం. అవసరమైతే వాళ్ళ ఫోన్ నెంబర్ ద్వారా ఐడి కార్డు చూసుకునే అవకాశం ఉంది. ఆ సమాచారం మొత్తాన్ని ఏదైతే ఇవాళ మెంబర్షిప్ మేము చేశామో ప్రతి ఒక్కరి వివరాలు ఆ ఇన్సూరెన్స్ ఏజెన్సీలకు ఇవ్వటం జరిగింది. దాని ప్రాతిపదికనే వాళ్ళ ఇన్సూరెన్స్ డబ్బులు దాదాపు ఈ కుటుంబాలకి 98 కోట్ల రూపాయలు ఈ కాలంలో 4,900 మందికి పే చేశారు. ఇది ఓపెన్గా జరుగుద్ది, దీనిలో రహస్యమేం లేదు. దీనికి సిఐడి ఒక అభూత కల్పన చేస్తూ ఉంది. మెంబర్షిప్, తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ ఎంత ట్రాన్స్పరెంట్గా జరుగుద్దంటే దాదాపు మేము మెంబర్షిప్ చేసినప్పుడు 1,200 మందికి పైగా వాలంటీర్లు, 2,000 మందికి పైగా వాలంటీర్లు 1,300 బ్రాంచెస్లో ఏదైతే మెంబర్షిప్ కింద డబ్బులు తీసుకుంటారో ఆ డబ్బుల్ని డిపాజిట్ చేయటం జరిగింది. ఉదాహరణకు మనం చూసుకుంటే బిల్ కాల్ మనీ అని ఆంధ్రా బ్యాంక్, ఇవాళ యూనియన్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆంధ్రా బ్యాంక్తో వారి యొక్క సహకారంతో బిల్ కాల్ మనీ అని మెను అని దాని ద్వారా ఆ ప్రాంతాల్లో 2,000 మంది వాలంటీర్ల ద్వారా ఏదైతే మెంబర్షిప్ డబ్బులు సేకరించారో 1,300 బ్రాంచుల్లో మేము డిపాజిట్ చేయడం జరిగింది. దానిలో తప్పేంటి? ఇవాళ చివరికి ఏ ఆధారం కూడా దొరక్క మెంబర్షిప్ డబ్బులు స్కిల్ డబ్బులు, ఫైబర్ గ్రిడ్ డబ్బులనే చెప్పే పరిస్థితికి సిఐడి ఈ రాష్ట్రంలో దిగజారిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం ఒక్కసారి చూస్తే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాకు చాలా ఆవేదన కలిగించేది కానీ బాధ కలిగించేది కానీ ఒకటే. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటికీ 14 మందిని నిందితులుగా చేర్చారు. దానిలో 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 10 మంది దాకా రెగ్యులర్ బెయిల్ కానీ యాంటిసిపేటరీ బెయిల్ కానీ తెచ్చుకున్నారు. గరిష్టంగా అరెస్ట్ అయిన వాళ్ళు ఎన్ని రోజులకు వచ్చారంటే 35 నుంచి 37 రోజులకి బెయిల్ మీద వచ్చారు.
మరి ఏ సంబంధం లేని మా నాయకుడు, ఈ రాష్ట్రం కోసం శ్రమించిన మా నాయకుడు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇవాల్టి వరకు కూడా ఇన్ని రోజులైనా 20 నెలల క్రితం విచారణ మొదలుపెట్టినా అరెస్ట్ చేసి 48 రోజులైనా ఈ రోజు వరకు ఒక్క రూపాయి అంటే ఒక్క అనా పైసా కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చినాయని నిరూపించలేని స్థితిలో ఉన్న సిఐడి చివరికి దిక్కుతోచక మెంబర్షిప్ డబ్బుల్ని, కార్యకర్తలు ఇచ్చిన డబ్బుల్ని స్కిల్ డబ్బులు, ఫైబర్ గ్రిడ్ డబ్బులు అని చెప్పే పరిస్థితికి ఈ రాష్ట్రంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వచ్చిందంటే దాన్ని బట్టే ఈ కేసు ఏ కేసు అయినా కూడా ఒక బోగస్ కేసు అనేది స్పష్టం అవుతా ఉంది. ఈ రాష్ట్రంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి మర్డర్లు చేసిన వాళ్ళు వస్తారు, మానభంగాలు చేసిన వాళ్ళు వస్తారు. ఒక దళితుడిని మర్డర్ చేసి ప్యాక్ చేసి ఇంటికి పంపించిన అనంతబాబు బ్రహ్మాండంగా 30 రోజులకు బయటకు వస్తాడు. ఆయన బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారి పక్కన కాలు మీద కాలు వేసుకొని బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చుంటాడు. అదేవిధంగా నిన్నగాక మొన్న చూసాం, చదువుకొని తన చెల్లిని ఇబ్బంది పెడతారని అడ్డుపడిన అమర్నాథ్ గౌడ్ అనే ఒక బీసీ యువకుడిని నిలువున తగలపెడితే అదే వ్యక్తులు పిల్లలు బయటకు వచ్చి బ్రహ్మాండంగా వినాయకుడు ఊరేగింపుల్లో డ్యాన్సులు వేస్తారు. సొంత బాబాయిని హత్య చేసిన దానిలో సాక్ష్యాధారాలు చెరిపేశారని చెప్తే అటువంటి అవినాష్ రెడ్డి బ్రహ్మాండంగా బెయిల్ మీద తిరుగుతాడు. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఎస్కార్ట్ బెయిల్ మీద బయటకు వస్తాడు. మరి ఏ సంబంధం లేని నిప్పులాంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈ రాష్ట్రంలో యువతకి భవిష్యత్తు ఇవ్వాలి, ప్రతి యువకుడు కూడా బ్లూ కాలర్ ఉద్యోగాలు చేయాలి అని చెప్పి 2,13,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి 72,000 మందికి ఉపాధి ఇవ్వటం మా నాయకుడు చేసిన తప్ప అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి నేర చరిత్రలో పాల్గొన్న వాళ్ళు, నేరాలకు పాల్గొన్న వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా ఇవాళ సమాజంలో కాలర్లు ఎగరేసుకొని తిరుగుతూ ఉన్నారు. కానీ ఏ సంబంధం లేని ప్రజాస్వామ్యయుతంగా ఉండే వ్యక్తి, ప్రజల కోసం తప్పించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని 48 రోజులైనా కూడా ఇవాళకి జైల్లో ఉన్నారంటే ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ సిఐడి అనేది ఉద్దేశపూర్వకంగా ఈ కథనాలన్నీ ఓ గాసిప్ ఏజెన్సీ కింద చివరికి ఏమీ దొరకలా వాళ్ళకి ఇన్ని రోజుల విచారణ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వివిధ బ్యాంకుల్లో మెంబర్షిప్ ద్వారా డిపాజిట్ చేసిన డబ్బుల్ని వాటినే స్కిల్ డబ్బులనో ఫైబర్ గ్రిడ్ డబ్బులనో చూపెట్టే పరిస్థితికి వాళ్ళ సిఐడి వచ్చింది. ఇందాక నేను చెప్పినట్టు 2014లో కూడా తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ చేసింది. అలాగే 2019, 20, 18, 19లో కూడా మెంబర్షిప్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ రాకముందు చేసింది, వచ్చిన తర్వాత చేసింది. తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ ఇది. మెంబర్షిప్ ద్వారా పార్టీ కార్యక్రమాలు, పార్టీ కోసం కార్యకర్తలను ఆదుకునే విధంగా ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ మా నాయకుడు తీసుకున్నాడు. ఇందాక నేను చెప్పినట్టు 14, 15 నుంచి 19, 18, 19 వరకు 159 కోట్లు వస్తే దానిలో కేవలం ఇన్సూరెన్స్ ఏజెన్సీలకి 48.53 కోట్లు కడితే దాని ద్వారా కార్యకర్తలు 98 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని పొందారు అనేది కళ్ళ ముందు కనపడతా ఉన్న వాస్తవం.
అలాగే ఒక రాజకీయ పార్టీగా మేము మాకు వచ్చిన మెంబర్షిప్ డబ్బులు కావచ్చు, విరాళాలు కావచ్చు, ఎప్పటికప్పుడు ఒక రాజకీయ పార్టీగా మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇస్తారు. ఒక రాజకీయ పార్టీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలను పర్యవేక్షిస్తుంది. మాకు సంబంధించిన వివరాలన్నీ కూడా అందజేస్తాం. కానీ ఇవాళ సిఐడి ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వ పెద్దల చెప్పు చేతల్లో ఉండి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించాలనే కుట్రలో భాగంగానే ఈ గాసిప్స్ని చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను అదే చెప్తా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? స్కిల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ అయిన అజయ్ కుమార్ రెడ్డి. ఆయన నిన్న మొన్నటి వరకు బొత్స సత్యబాబు, ఆదిమూలపు సురేష్ లాంటి వాళ్ళు మంత్రులు బల్లల గుద్ది చొక్కాలోడదీసి ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లే లేవు అని చెప్పి మాట్లాడారు. మరి నిన్న అదే స్కిల్ డెవలప్మెంట్కి మళ్ళీ చైర్మన్ అయిన అజయ్ కుమార్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి, నిబంధనల ప్రకారం సప్లై చేయాల్సినవి చేయలేదని చెప్పాడు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఒక బూటకం. కేవలం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటానికి మాత్రమే ఈ యొక్క కథనం చేశారని చెప్పి స్పష్టంగా కళ్ళ ముందు కనపడతా ఉంది. నేను అదే చెప్తా ఉంది, ఎంత అహంకారపూరితం అంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు బట్టలు లేకుండా చూశారు. అధికారం ఉందనే అహంకారంతో మాట్లాడే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బట్టలోడు తీసి తరిమే రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి, అధికారంలో ఉన్న చాలామంది నాయకులు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారనే అభిప్రాయానికి రాష్ట్రంలో ప్రజలు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలున్నారు. ఈ అక్రమ అరెస్టుని తెలుగు జాతి మొత్తం కూడా ఖండిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం మీద విపరీతమైన ఆగ్రహంతో ఉన్నారు అని చెప్పి అధికారంలో ఉన్న నాయకులకి అర్థమై సహనం కోల్పోయి, విచక్షణ కోల్పోయి ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయ్యా ఒకటే గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఇంకా భరించే స్థితిలో లేరు. వైకాపా నాయకులు, అధికార పార్టీ నాయకులు ఎవరైతే అహంకారంతో మీరు మాట్లాడుతూ ఉన్నారో, అహంకారం పూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారో, మీ అందరినీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము అదే చెప్తా ఉంది, సిఐడి అనేది ప్రభుత్వ అధినేత చెప్పు చేతల్లోనే పనిచేస్తూ ఉంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా ఉండాల్సిన సిఐడి ఒక గాసిప్ ఏజెన్సీ కింద మారిపోయింది. ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా సాక్ష్యాలు సేకరించి అరెస్ట్ చేయటం అనేది మనం చూస్తాం. కానీ మా నాయకుడు చంద్రబాబు గారి దానిలో విచిత్రంగా ఉంది, అరెస్ట్ చేసి సాక్ష్యాధారాల కోసం ప్రయత్నిస్తున్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది కేవలం ఏంటంటే వాళ్ళ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికే సిఐడి చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుతో ఏ సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది తప్పితే ఈ కేసు ఒక బోగస్ కేసు అని చెప్పి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ అజయ్ కుమార్ రెడ్డి మాటల్లోనే తేలిపోయింది.